ఈ సినిమా ప్రీ రిలీజ్ లోని నాని ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఒకవేళ ది కోర్ట్ మూవీ కానీ మీకు నచ్చకపోతే 3 months తర్వాత రిలీజ్ అవుతున్న హిట్ 3 మూవీ మీరు చూడొద్దు అని నాని తెగేసి చెప్పాడు. ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి, లాయర్స్ చూడాలి, జడ్జెస్ చూడాలి, పోలీసులు చూడాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ పేరెంట్స్ చూడాలన్నమాట. ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే న్యాయం కూడా అమ్మాయిలకు ఒకలాగా, అబ్బాయిలకు ఒకలాగా ఇలా ఏమవుతుందంటే అలాగే డబ్బు ఉన్నోళ్ళకి ఒకలాగా, పవర్ ఉన్నోళ్ళకి ఒకలాగా న్యాయస్థానం అలా ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ప్రియదర్శి యాక్ట్ చేసిన మూవీ ది కోర్ట్ ఈ సినిమా అయితే ఇవాళ రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, సినిమా అయితే మాత్రం మిస్ అవ్వకుండా చూడమని చెప్తున్నాను. ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే సూపర్గా ఉంటుంది ఈ సినిమా మాత్రం. డైలాగ్స్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ సూపర్గా ఉంటుంది అనమాట. అండ్ ఈ కోర్ట్ మూవీ దేని గురించి అంటే ఒక అమ్మాయి అబ్బాయి లవ్ స్టోరీ అనమాట. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక టీనేజ్ లవ్ స్టోరీ, ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఏంటంటే అబ్బాయి జైలుకి వెళ్తాడు అనమాట. సో ఈ అబ్బాయి జైలుకి వెళ్ళిన తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యాడా లేదా అని దాని మీద ఈ స్టోరీ అనమాట. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఒక చట్టాన్ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, ఒక చట్టం ఏదైతే ఉందో కొన్ని ఉంటాయి కదా, చట్టాలు లాస్ అవి ఉంటాయి కదా, స్వార్థానికి ఎలా వాడుకుంటున్నారు, నెగిటివ్ గా ఎలా యూజ్ చేసుకుంటున్నారు అనే దాని గురించి కూడా ఈ కోర్ట్ మూవీలో అయితే ఉంది. సినిమా అయితే మాత్రం సింపుల్ గా చెప్తున్నాను, సింప్లీ సూపర్. అది మాత్రం చెప్పగలను. 1000 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసి భారీ లాస్లు అనుభవించే కంటే ఇలాంటి మంచి సినిమాలు తీస్తే, జనాలకి ఉపయోగపడే సినిమాలు తీస్తే ఖచ్చితంగా ఒక సొసైటీకి ఒక లెసన్ ఇచ్చినట్టు ఉంటుంది. అలాగే మీకు కూడా ఏంటంటే సినిమా బిజినెస్ కూడా అవుతుంది. సో ఈ సినిమా గురించి మాట్లాడితే సినిమా ప్లస్ పాయింట్ ఏంటంటే, మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే శివాజీ. యాక్టర్ శివాజీ అయితే మంచి కంబ్యాక్ ఇచ్చారు, అది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత యాక్టర్ శివాజీకి మంచి రోల్స్ పడతాయి. ఇక్కడ నుంచి ఎలా అయితే జగపత్ బాబుకి ఎలా అయితే కంబ్యాక్ ఇచ్చారో, అలాగే యాక్టర్ శివాజీ కూడా మంచి కంబ్యాక్ ఇచ్చారు. సూపర్ రోల్ చేశారు. చాలా మూర్ఖంగా ఉంటాడు శివాజీ ఈ సినిమాలో మాత్రం. అండ్ అలాగే సాయి కుమార్ రోల్ కూడా ఒక చాలా బాగుంటుంది. సాయి కుమార్ గారు రోల్ కూడా చాలా బాగుంటుంది. ప్రియదర్శి అయితే మాత్రం సింప్లీ సూపర్, చాలా బాగా చేశారు. అండ్ ప్రియదర్శి ఎంచుకునే సినిమాలు కూడా, ప్రియదర్శి ఎంచుకునే స్టోరీ ప్లాట్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఇంతకు ముందు కూడా ఏంటంటే ఒక సోషల్ ఎలిమెంట్ సంబంధించి ఒక మూవీ తీసి చాలా హిట్ కొట్టారు, చాలా అందరినీ ఏడ్పించారు. అలాగే ఈ సినిమాలో కూడా ఏంటంటే కోర్ట్ మూవీ అయితే ఏదైతే ఉందో ఈ సినిమా కూడా చాలా మందికి ఏంటంటే రీచ్ అయితే వచ్చింది. చాలా మంచి టాక్ అయితే మంచి టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమా ఖచ్చితంగా స్టూడెంట్స్ చూడాలి, లాయర్స్ చూడాలి, జడ్జెస్ చూడాలి, పోలీసులు చూడాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ పేరెంట్స్ చూడాలన్నమాట. చాలా మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే న్యాయం కూడా అమ్మాయిలకు ఒకలాగా, అబ్బాయిలకు ఒకలాగా ఇలా ఏమవుతుందంటే అలాగే డబ్బు ఉన్నోళ్ళకి ఒకలాగా, పవర్ ఉన్నోళ్ళకి ఒకలాగా న్యాయస్థానం అలా ఉందన్నమాట. ఈ న్యాయస్థానంలో ఉన్న లాస్ ఏదైతే ఉన్నాయో ఎలాగా దీన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు, ఎలాగ వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారు అనే దాని మీద ఈ సినిమా మొత్తం కోర్ట్ మూవీలో మొత్తం మీకు చూపించడం జరిగింది. సో ఈ సినిమాని ఖచ్చితంగా మీరు చూడాలి, చాలా బాగుంది. అండ్ ప్రతి సీను ప్రతి ఫ్రేమ్ అదిరిపోయింది అనమాట. అండ్ ఈ సినిమాలో వచ్చేసరికి డైరెక్షన్ అయితే మాత్రం డెబ్యూ డైరెక్టర్, ఇతనికి ఫస్ట్ మూవీ అయినా సరే చాలా ఎక్స్పీరియన్స్డ్ గా చాలా జాగ్రత్తగా బాగా తీశారు. అది మాత్రం ఖచ్చితంగా మనం క్లియర్ గా చెప్పొచ్చు. ద కోర్ట్ మూవీ అయితే హైలైట్. ఈ సినిమా ప్రీ రిలీజ్ లోని నాని ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు. ఒకవేళ ది కోర్ట్ మూవీ కానీ మీకు నచ్చకపోతే 3 months తర్వాత రిలీజ్ అవుతున్న హిట్ 3 మూవీ మీరు చూడొద్దు అని నాని తెగేసి చెప్పాడు. సో ఎందుకు చెప్పాడంటే ఈ కోర్ట్ మూవీ చాలా బాగుంటుందని ఒక్క కారణంతో అలా చెప్పాడు. సో అతను ఏం చెప్పారు, కోర్ట్ మూవీ నచ్చకపోతే హిట్ 3 చూడొద్దని చెప్పారు. కానీ కోర్ట్ మూవీ బాగుంది కాబట్టి ఖచ్చితంగా హిట్ 3 మూవీ అందరూ చూస్తారు, ఇది మాత్రం పక్కా. సో ఒక నాని ఇలా చెప్పాడంటే మా స్టోరీలో ఏదో దమ్ము ఉందని చెప్పి మనం అనుకోవచ్చు. సో అలాగా మనం ఏంటంటే ఈ సినిమా చూడండి, ప్రతి ఒక్కరు చూడండి, మిస్ అవ్వకండి. చాలా బాగుంది. ప్రియదర్శి యాక్టింగ్ సూపర్. అండ్ నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5 out of 5 లోంచి 4 ఇస్తా. 4. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.